హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ వచ్చేసరికి వికాసంలోని వివిధ అంశాలు అనే టాపిక్లో పార్ట్ 2 అండి. పార్ట్ 1లో జనన పూర్వ దశ, నవజాత శిశు దశ, శైశవ దశ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ బాల్య దశ. ఏ దశ అండి? బాల్య దశ. దీన్ని ఏమని అంటాము? మనము చైల్డ్హుడ్ అని పిలుస్తాము. బాల్య దశను ముఖ్యంగా ఎన్ని దశలుగా విభజించవచ్చండి? 2 దశలుగా విభజించవచ్చు. ఎన్ని దశలుగా? 2 దశలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసరికి ఏంటండి? పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ. ఒకటి పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ దీన్ని ఏమని అంటాము? ఎర్లీ చైల్డ్హుడ్. ఏమని అంటాము? ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటాము. ఈ దశను 2 నుంచి 5, 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ ఎప్పటి వరకు ఉంటుందని 2 to 5 or 6 వరకు 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశను ఏమని పిలుస్తారు? పూర్వ పాఠశాల దశ. ఏమనంటారు? పూర్వ పాఠశాల దశ. 6 ఇయర్స్ తర్వాతనే కదండి స్కూల్కి వెళ్ళేది. కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్వ పాఠశాల దశ, అంగన్వాడీ స్టేజ్. పూర్వ ముఠా దశ అని కూడా పిలుస్తారు. పూర్వ ముఠా దశ అని పిలుస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రశ్నించే వయసు దశ. ప్రశ్నించే వయసు దశ. ఎప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు కంటిన్యూగా, ఇక్కడ నాన్ స్టాప్ లేకుండా. కాబట్టి నాన్ స్టాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటారు, క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ప్రశ్నించే వయసు దశ, వాగుడుకాయ దశ. ఇంకా వచ్చేసరికి ఏంటంటే అన్వేషించే వయసు గల దశ. అన్వేషించే వయసు గల దశ. టాయ్స్ ఇచ్చామనుకోండి, వాటిని అన్నిటిని పీకి పడేసి ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది అని చెప్పేసి చూస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? అన్వేషించే వయస్సు గల దశ. 6th వన్ వచ్చేసరికి విజ్ఞాన తృష్ణ గల దశ. విజ్ఞాన తృష్ణ గల దశ. 7th వన్ వచ్చేసరికి ఆత్మభావన వయస్సు దశ. అంటే తనను గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. తనను గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన. 8th వన్ వచ్చేసరికి శాశ్వత దంతాలు ఏర్పడే దశ. ఏ దశ? శాశ్వత దంతాలు ఏర్పడే దశ. శైశవ దశలో ఏమన్నాము? పాలదంతాలు ఏర్పడతాయి. ఎందుకంటే పాలు తాగే వయస్సు కాబట్టి పాలదంతాలని పిలుస్తాం కదా. ఆ పాలదంతాలు అనేవి ఒక్కోటిగా ఓడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశని ఏమని అంటాం? పూర్వ బాల్య దశ అని అంటారు. ప్రమాద వయస్సు గల దశ అని అంటారు. ప్రమాద వయస్సు గల దశ అని అంటారు. వీళ్ళకి ఇంకా కొంచెం ఇది మంచిది, ఇది ముట్టొచ్చు, ఇది ముట్టకూడదు, ఇది దీంతో ఆడుకోవచ్చు, దీంతో ఆడుకోవద్దు అని ఏ వస్తువు పైన అయినా క్లారిటీగా తెలియదు కాబట్టి ప్రమాద వయస్సు గల దశ. ఎందుకంటే ఇప్పుడు సంథింగ్ ఇలా పిట అలాంటి వాటితో ఆడారనుకో తెగడం చేయడం అలా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. కాబట్టి వాళ్ళకి తెలియక చేస్తారు అలా. అలాంటి వాటి వల్ల వీళ్ళది ఏమంటారు? ఈ ఇయర్స్ని ప్రమాద వయస్సు గల దశ అని అంటారు. ప్రమాద వయస్సు గల దశ అని అంటారు. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని ఎవరన్నారు? షేక్స్పియర్. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని ఎవరన్నారు? షేక్స్పియర్. ఇందులో పూర్వ బాల్య దశలో శారీరక వికాసం గురించి తెలుసుకున్నాం. శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్. శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్. శారీరక వికాసం శైశవ దశలో లాగా వేగంగా జరగక నిదానంగా జరుగుతుంది. శైశవ దశలో ఏమన్నాము? శారీరక వికాసం అనేది అన్నింట్లోకెల్లా వేగంగా జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. అందులో వేగంగా కాకుండా నిదానంగా జరుగుతుంది. సగటు సంవత్సరానికి 3 అంగుళాల పొడవు, 2 కేజీల బరువు పెరుగుతారు. సగటు సంవత్సరానికింత 3 అంగుళాల బరువు, 2 కేజీల బరువు, 3 అంగుళాల పొడవు, 2 కేజీల బరువు అనేది పెరగడం జరుగుతుంది. ఏ దశలోనండి? పూర్వ దశలో. పొడవు 3, బరువు 2. స్థూలకాయత అంటే లావుగా, మధ్యమ కాయత అంటే బలిష్టంగా, లంబకృశ కాయత అంటే బలహీనంగా లక్షణాలు గల పిల్లలు ఈ దశలో ఉంటారు. కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది బలిష్టంగా ఉంటారు, కొంతమంది బలహీనంగా ఉంటారు. అక్కడ అందరు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? స్థూలకాయత. ఏమని పిలుస్తున్నారు? స్థూలకాయత. బలిష్టంగా ఉన్న వాళ్ళని మధ్యమ కాయత. బలహీనంగా ఉన్న వాళ్ళని లంబకృశ కాయత అని పిలుస్తున్నారు. ఈ దశ ప్రారంభంలో చివరి 4 పాలదంతాలు వస్తాయి. ఈ దశ ప్రారంభంలోనే ఏమైతే అక్కడ 16 వస్తాయి అనుకున్నాం కదా, 20లో 16 వస్తాయి. పైన 8, కింద 8. ఇక్కడ వచ్చేసరికి ఏంది? మిగిలిన 4 పాలదంతాలు కూడా ఈ దశలోనే వచ్చేస్తాయి.
ఈ దశ చివరిలో పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలొస్తాయి. ఏమవుతాయి? ఈ దశలో పాలదంతాలు మిగిలిన 4 వచ్చేస్తాయి. మళ్ళీ అలాగే చివరికొచ్చేసరికి ఏమైపోతది? ఆ పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు రావడం ప్రారంభమగును. శరీరాన్ని ఎటువైపైనా వంచగలరు కావున చలన నైపుణ్యాలకు అనువైన దశ. శరీరాన్ని ఎటువైపైనా వంచగలరు కావున చలన నైపుణ్యాలకు అనువైన దశ అని అంటాం. ఈ దశ చివరికి బొమ్మలు గీయడం, రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలు నేర్చుకుంటారు. వాటితో పాటు కుంటడం, స్కిప్పింగ్, స్కేటింగ్, రోప్ వాకింగ్ వంటి స్థూల నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. సూక్ష్మ నైపుణ్యాలు వచ్చేసరికి బొమ్మలు గీయడం, రాయడం. స్థూల నైపుణ్యాలు వచ్చేసరికి కుంటడం, స్కిప్పింగ్, స్కేటింగ్, రోప్ వాకింగ్ వంటివి చేస్తారు. ఈ దశ పిల్లలు సాహస ప్రియులు కాబట్టి ఎటువంటి కృత్యమైనా చేయగలరు. ఈ దశ పిల్లలు ఏంది? సాహస ప్రియులు అంటే ఏంటండి? ఏదైనా కనిపించిందంటే చేయాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి కృత్యమైనా చేయగలుగుతారు. శరీరాన్ని ఎటైనా వంచగలుగుతారు కాబట్టి వీరు సాహస ప్రియులు అని అంటారు. నెక్స్ట్ పూర్వ బాల్య దశలోనే మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్. ఈ మానసిక వికాసం వేగంగా జరిగే దశ. మానసిక వికాసం వేగంగా జరిగే దశ పూర్వ బాల్య దశ. శారీరక వికాసం వేగంగా జరిగే దశ శైశవ దశ. పరిశీలన, ఆలోచన, వివేచన, దృష్టి కేంద్రీకరణ, గ్రహణ శక్తి, ప్రత్యక్ష శక్తులు పిల్లల్లో పెరుగును. కానీ ఇవి మూర్త రూపంలోనే ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఏంది అమూర్తం అంటే ఏంటి? అంటే కనిపించనివి ఏంటి? కనిపించేవి మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. కనిపించనివి అర్థం చేసుకోలేరు. ఏదైనా సరే కనిపించిన వాటిలోనే పరిశీలిస్తారు, ఆలోచిస్తారు, వివేచిస్తారు, దృష్టిని చూపిస్తారు, గ్రహణ శక్తి ఉంటుంది, ప్రత్యక్ష శక్తులు అనేవి ఎందులో ఉంటాయి వీళ్ళకి? మూర్త రూపంలోనే ఉంటాయి. అలాగే ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్. ఈ దశలో ఉద్వేగాలు ఎలా ఉంటాయి? శిశువులలో ధారాపాతంగా వస్తాయి. శిశువులలో ఉద్వేగాలని ధారాపాతంగా వస్తాయి. పిల్లల్లో అసమతుల్యత వలన ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి. అసూయ, ఈర్ష్య ప్రారంభమగును. ఈ దశలో ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తుంటాయి. సహోదర స్పర్ధ ఉండును. కష్టం. వీరితో వ్యవహరించడం కష్టం. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలు భేదాలు ప్రారంభమవుతాయి. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటండి? ఉద్వేగం వాళ్ళకి కరెక్ట్‌గా ఈ టైంలో రెస్పాండ్ అవ్వాలి, ఈ టైంలో రెస్పాండ్ అవ్వద్దు అని తెలియక ఎప్పుడంటే అప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటది. మన పైన అంటే తల్లిదండ్రుల పైన కూడా అరుస్తూ ఉంటారు ఒక్కోసారి. లేదంటే ఇంకో సహోదర స్పర్ధ అనేసరికి ఏందండి? తమ్ముడు తమ్ముడున్నాడనుకోండి, తమ్ముడికి ఎక్కువ చేస్తున్నావు, అక్కకి ఎక్కువ చేస్తున్నావు, చెల్లెకి ఎక్కువ చేస్తున్నావు, నాకేం చేయట్లేదు అని గొడవ పెడతారు. ఏదైనా సరే ఇవ్వడంలో అయినా చెల్లెలు కాబట్టి ఇచ్చాను కదా నాని అంటే కూడా అసలు వినరు. అలాంటి టైమింగ్ అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇందులోనే పూర్వభారత దశ సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. సాంఘిక వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ. సాంఘిక వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ ఏంటండి? పూర్వ బాల్య దశ. ఈ దశలో కనిపించే క్రీడలు ఏమిటి? సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ లేదా సహకార క్రీడ. ఏకాంతర క్రీడ ఎక్కడ కనిపిస్తుందండి? శైశవ దశలో కనిపిస్తుంది. ఏకాంతర క్రీడ తనంతట తాను తన వస్తువులతో తానే ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసరికి 2 క్రీడలు కనిపిస్తాయి. సమాంతరంగా కనిపిస్తుంది, సహకార క్రీడ కూడా ఉంటుంది. సమాంతర క్రీడ అంటే ఏంటో చూద్దాం. 2-6 ఇయర్స్ కదా! 2-5 ఇయర్స్, 6 ఇయర్స్ కదా! అందులో 2-3 ఇయర్స్ మధ్య ఉండేది సమాంతర క్రీడ. పిల్లలు ఇతరులు చేసే పనులను అనుకరిస్తారు. ఇతరులు ఆడే విధంగా ఆడడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆట వస్తువులను ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం జరగదు. వాళ్ళు ఆడుతున్నట్టుగా ఆడడానికి ట్రై చేస్తారు కానీ ఒక వస్తువులు ఒకరు తీసుకొని ఇప్పుడు ఎవరి వస్తువులతోని వాళ్ళే ఆడుకుంటారు. కానీ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఆడతారండి. ఇదేంటి వీడియో గేమ్స్ వగైరా ఉంటాయి చూడండి. ఇవి ఏ క్రీడలోకొస్తాయి? సమాంతర క్రీడలోకి వస్తాయి. సమాంతర క్రీడలో ఒకరికొకరు ఆట వస్తువులనేది పంచుకోవడం జరగదు. ఇచ్చుకోవడం జరగదు. సమాంతర క్రీడను పిల్లలను వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు.
ఏకాంతర క్రీడ వచ్చేసరికి వాళ్ళతో వాళ్ళే ఆడుకుంటారు. ఎవరిని పట్టించుకోరు కాబట్టి అది సాంఘిక కృత్యం కాదు. సమాంతర క్రీడను మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఫస్ట్ సాంఘిక కృత్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సంసర్గ సహకార క్రీడ. ఇదేమో 3-4 ఇయర్స్ మధ్య జరుగుతుంది. అదేమో 2-3 ఇయర్స్ మధ్య. ఇదేమో 3-4 ఇయర్స్ మధ్య ఉండును. పిల్లలు తమ ఆట వస్తువులను ఇతరులకిచ్చుట, ఇతరుల వస్తువులను తాను తీసుకోవడం జరుగును. ఇక్కడొచ్చేసరికి ఏమైతది? తన వస్తువులను ఇతరులకిస్తారు. ఇతర వస్తువులను తాను తీసుకోవడం, ఒకరినొకరు అనుకరించుకొని కొంత సాంఘిక పరిపక్వతను, సహకార భావం పెంపొందించుకుంటారు. సహకార భావం పెంపొందించుకుంటారు కాబట్టి దీన్ని సహకార క్రీడ అని అంటున్నారు. ఈ దశ పూర్తయ్యే నాటికి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కూడా ప్రారంభమవుతాయి. ఏమైతాయి? నాయకత్వ లక్షణాలు కూడా ప్రారంభమవుతాయి. అనుకరణ, సహకారం, జాలి, సహానుభూతి, సాంఘిక ఆమోదం, పంచుకోవడం, బంధం వంటి సాంఘిక ప్రవర్తన నమూనాలు వ్యక్తపరుస్తారు. పూర్వ బాల్య దశలో వచ్చేసరికి ఏంటండి? అనుకరిస్తారు. సహకారం ఉంటుంది. జాలి ఉంటుంది. సహానుభూతి ఉంటుంది. సాంఘికం ఉంటుంది. ఆమోదం ఉంటుంది. పంచుకుంటారు. బంధం ఇట్లాంటివి అన్నీ ఏర్పడడం జరుగుతుంది. ఇందులోనే నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్. శిశువుకు ఒక పని తప్ప, ఒప్ప అనేది ఆ పని ఫలితం ఆధారంగానే గుర్తొస్తాడు. శిక్షించబడి పని అయితేనేమో తప్పుగాను, బహుమతి పొందే పని అయితే ఒప్పుగాను భావిస్తారు. ఇక్కడ పిల్లలకొచ్చేసి ఏంటంటే ఎవరన్నా దండిస్తున్నారంటే తప్పు. లేదు మెచ్చుకోవడం గానీ, ఏదన్నా ఇవ్వడం గానీ చేస్తున్నారంటే ఒప్పుగా భావిస్తారు. ఈ దశ ప్రారంభంలో ఏం ఏర్పడుతుందండి? అవిధేయత. చివరకొచ్చేసరికి ఏమైపోతుంది? విధేయత ఏర్పడుతుంది. అవిధేయత కాస్త విధేయతగా ఏర్పడుతుంది. ఇప్పుడు మాంటిసోరీ, కిండర్‌గార్టెన్ వంటి పాఠశాలలున్నాయి గదండీ! ఈ దశనే సమర్థిస్తాయి. ఈ దశను సమర్థించడం జరుగుతుంది. ఏ పాఠశాలలండి? మాంటిసోరీ గాని, కిండర్‌గార్టెన్ పాఠశాలలు. ఇందులోనే లాస్ట్ వన్ భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్. పూర్వ భాషలో వచ్చేసరికి నామవాచకం, క్రియ వంటి భాషా భాగాలను ఉపయోగించి 6-8 పదాలున్న వాక్యాలను ఉపయోగిస్తాడు. భాషా భాగాలేమిటి? నామవాచకం, క్రియ వంటి భాషా భాగాలను ఉపయోగించి 6-8 పదాలున్న వాక్యాలను ఉపయోగిస్తాడు. 6-8 పదాలున్న వాక్యాలను ఉపయోగిస్తాడు. పిల్లల అహం కేంద్రీకృతంగా ఉండడం వలన ఈ దశ ప్రారంభంలో తమ విషయాలను మాత్రమే మాట్లాడతారు. ఈ దశ చివరికి ఇతరుల గురించి మాట్లాడడం చేస్తారు. ఫస్ట్‌లో వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఇతరుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది చివరికొచ్చేసరికి. ఈ దశలలో ఎక్కువగా మాట్లాడతారు కావున ఈ దశను ఏమని పిలుస్తారు? వాగుడుకాయ దశ అని అంటారు. ఈ దశలో ఎక్కువగా మాట్లాడతారు కావున ఈ దశను వాగుడుకాయ దశ అని అంటారు. అవునా? ఓకేనా? ఇప్పటి వరకు పూర్వ బాల్య దశ గురించి నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. లేట్ చైల్డ్‌హుడ్. ఈ దశ 6-10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ 6-10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశను అక్కడ పూర్వ పాఠశాల దశ అన్నాం కదండి. ఇది పాఠశాల దశ. అక్కడ ముఠా దశ అన్నాం కదా! ఇక్కడ ముఠా లేదా గ్యాంగ్ దశ అని అంటారు. థర్డ్ వన్ పాత్ర స్వీకరణ దశ, ఆటపాటల దశ, అనుకరణ గల దశ, బడాయిలు చెప్పే దశ, ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ అంటారు. ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ అని అంటారు. నెక్స్ట్ వన్ శారీరక వికాసం. ఇందులో శారీరక వికాసం వచ్చేసరికి ఈ దశలో శారీరక వికాసం తక్కువ వేగంగా ఉంటుంది. కండరాల కణజాలం కంటే కొవ్వు కణజాలం వేగంగా పెరుగును. కండరాల కన్నా ఎక్కువ ఈ దశలో ఏం పెరుగుతుంది? కొవ్వు కణజాలం అనేది పెరుగును. ఈ దశలో ఉత్తర బాల్య దశలో వచ్చేసరికి ఏమైతాయి?
ఈ దశ చివరి నాటికి 20 పాల దంతాలు ఊడిపోయి వాటి స్థానంలో 32 శాశ్వత దంతాలలో 16 దంతాలు వస్తాయి. 16 దంతాలు వస్తాయి. ఎన్నొస్తాయి? 16 దంతాలు వస్తాయి 32లో. 6 సంవత్సరాల వయసులో వచ్చేసరికి ఎన్ని? 1, 2. 8 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్ని? 10-11 అట్లా వస్తాయి. 10 సంవత్సరాలకు వచ్చేసరికి ఏమైపోతుంది? 14-16 శాశ్వత దంతాలు అనేది రావడం జరుగుతుంది. 6 సంవత్సరాలలో 1, 2, 8 సంవత్సరాలలో 10-11, 10 సంవత్సరాలలో 14-16 శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశలో శిశువు పూర్తి వయోజనుడిలా కనిపిస్తాడు. ఈ దశలో శిశువును ఎలా కనిపిస్తాడు? పూర్తి వయోజనుడిలా కనిపించడం జరుగుతుంది. మగపిల్లల కంటే ఆడపిల్లలు ముందుగా యవ్వనారంభ దశలోకి ప్రవేశిస్తారు. ముందుగా ఎవరు? ఆడపిల్లలు యవ్వనారంభ దశలోకి ప్రవేశిస్తారు. సంఘ సంస్కృతిని అనుసరించి ఆటలలో లింగ భేదాలు కనిపిస్తాయి. సంఘ సంస్కృతిని అనుసరించి ఆటలలో లింగ భేదాలు కనిపిస్తాయి. అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయి స్థూల కండరాలను ఉపయోగించి ఈ క్రింది 4 రకాల నైపుణ్యాలను అభివృద్ధి కనబరుచుతారు. అవి 1. స్వయం పోషక కౌశలాలు అంటే స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, అన్నం తినడం, తనంతట తాను వాటి స్వయం పోషకంగా చేసుకునే పనులు 1. స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, అన్నం తినడం మొదలగునవి. పాఠశాల కౌశలాలు వచ్చేసరికి చదవడం, రాయడం, అవగాహన చేసుకోవడం. చదవడం, రాయడం, అవగాహన చేసుకోవడం. సాంఘిక కౌశలాలు వచ్చేసరికి తల్లిదండ్రులకు సహాయపడడం, ఇంటిని శుభ్రపరచడం మొదలగునవి. అదే భాషా కౌశలాలు వెక్కిరించడం, కథలు చెప్పడం లాంటివి వస్తూ ఉంటాయి. బడాయిలు చెప్పడం కూడా అందులోనే ఉండడం జరుగుతుంది. బడాయిలు చెప్పడం. ఇందులో వచ్చేసరికి మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్, మూర్త భావనలతో పాటు కాలం, దూరం, దిక్కులు, మూలలు, నీతి, న్యాయం, నిజాయితీ వంటి అమూర్త భావనలను కూడా అర్థం చేసుకుంటారు. మనం పూర్వ బాల్య దశలో వచ్చేసరికి ఏంటి? మూర్త భావనలను మాత్రమే అర్థం చేసుకోవడం జరుగుతుందని చెప్పాం కదండి. ఇక్కడ మూర్త భావనలతో పాటు కాలము, దూరము, దిక్కులు, మూలలు, నీతి, న్యాయము, నిజాయితీ వంటి అమూర్త భావనలను కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ పదజాలం పెరగడం వలన కథలు ఊహాత్మక విషయాలను చెప్తారు. అంటే వాళ్ళు కథలను చెప్పడం జరుగుతుంది. ఊహించి పదజాలం పెరుగుతుంది కదండి. ఇంకా ఊహించుకుంటూ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్టూన్ కథల పుస్తకాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కార్టూన్ కథల పుస్తకాలపై ఎక్కువ ఆసక్తిని చూపుతారు. భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. పరిశీలన శక్తి, వివేచన శక్తి, జ్ఞాపక శక్తి, తార్కిక శక్తి ఈ వయస్సులో అధికంగా ఉంటుంది. పరిశీలించడం కానీ, వివేచించడం కానీ, జ్ఞాపకం తెచ్చుకోవడం కానీ, తార్కికంగా ఆలోచించడం కానీ అన్నీ ఈ వయస్సులో అధికంగా ఉంటుంది. ఈ దశ చివరి నాటికి పునరుత్పాదన, వ్యాధులు వంటి విషయాలను అర్థం చేసుకుంటారు. గణిత చతుర్విధ ప్రక్రియలను చేయగలుగుతారు. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఏంటండి? ఉత్తర బాల్య దశలో ఉద్వేగ వికాసం. పూర్వ బాల్య దశలో పోలిస్తే ఉద్వేగ పరంగా నెమ్మదిగా ఈ దశలో కనిపించే ప్రత్యేకమైన అంశం ఉద్వేగ కితారిస్. ఒక వ్యక్తి తనను తాను ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం చేసే పని ఉద్వేగ కితాసిస్. ఉద్వేగాలు, కోపము, ఆనందం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం యూజ్ చేసేది ఉద్వేగ కితాసిస్. ఈ ఉద్వేగ కితాసిస్ ఎలా? కోపం వచ్చిందనుకోండి, దాన్ని మర్చిపోవాలి. కాబట్టి మనం పర్సన్స్కి దగ్గర ఉండకుండా దూరం ఉండి ఆటలాడడం కానీ, ఒకవేళ ఊరికే చిరాగ్గా అనిపిస్తుంటే సినిమాకు వెళ్ళడం కానీ, అలాంటి ఉద్వేగ కెతాసిస్ను ఉపయోగించి మన ఉద్వేగాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఎక్కడండి? ఉత్తర బాల్య దశలో. ఎక్కడ? ఉత్తర బాల్య దశలో. అలాగే యత్నదోష పద్ధతి ద్వారా శిశువులు ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. యత్నదోష పద్ధతి ద్వారా శిశువులు ఉద్వేగాలను అదుపులో ఉంచుంటారు. అంటే కొన్ని ప్రయత్నాల ద్వారా వాళ్ళకి ఏమైపోతుంది? ఇది తప్పు, ఇది రైటు, ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఇలాంటి అంశాలు తెలుసుకొని వాటి ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం జరుగుతుంది.
ఉద్వేగాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఉద్వేగాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఈ దశ చివరిలో ఉద్వేగాలు నెమ్మదించి తిరిగి యవ్వనారంభ దశ ప్రారంభమైనప్పుడు ఎక్కువ అవుతాయి. ఈ దశలో చివరిలో ఉద్వేగాలు నెమ్మదించి తిరిగి యవ్వనారంభ దశ ప్రారంభమయ్యేసరికి మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఇందులోనే నెక్స్ట్ ఏంటండి సాంఘిక వికాసం. ఏంటి సాంఘిక వికాసం సోషల్ డెవలప్మెంట్. ఈ దశను ఏమని పిలుస్తారు? ముఠా దశ. ఏమంటారు? ముఠా దశ. ముఠాలో ఒకే లింగానికి చెందిన సభ్యులుంటారు. ఒకే లింగానికి చెందిన సభ్యులుంటారు. శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ అని దేన్ని అంటారు? ఉత్తర బాల్య దశ. శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ అని ఏమని పిలుస్తారు? ఉత్తర బాల్య దశ. 6 to 10 or 12 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ దశలో అనుకరణ అధికంగా ఉంటుంది. అనుకరణ అధికంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశ అనేది ఏంది? జననేంద్రియాల పరిపక్వతతో అంతమవుతుంది. ఉత్తర బాల్య దశ జననేంద్రియాల పరిపక్వతతో అంతమవుతుంది. సాంఘిక మితిని అర్థం చేసుకోగలరు అనగా సమూహంలో తమ స్థానాన్ని అర్థం చేసుకోగలరు, గుర్తించగలరు. సాంఘిక మితిని అర్థం చేసుకోగలరు అంటేనే సమూహంలో తమ స్థానాన్ని అర్థం చేసుకుంటారు, గుర్తించగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే నైతిక వికాసం. నైతిక వికాసం మోరల్ డెవలప్మెంట్. ఈ దశలో నైతిక విలువలు వృద్ధి చెంది నైతిక భావనలు క్రమంగా సాధారణీకరించబడతాయి. ఈ దశలో వచ్చేసరికి ఏంటి? నైతిక విలువలు అనేవి వృద్ధి చెంది నైతిక భావనలు క్రమంగా సాధారణీకరించబడతాయి. తప్పులను, ఒప్పులను సంఘటన, సందర్భం ఆధారంగా నిర్ణయిస్తారు. తప్పొప్పులు ఏంటి? అవి ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి అనేది తెలుసుకుంటారు. ఆత్మభావన ఏర్పడడం వలన పిల్లలు తప్పు ఆత్మభావన ఏర్పడడం వలన పిల్లలు తప్పు చేసినప్పుడు సిగ్గు, తప్పు చేశామనే భావన ఏర్పడును. సిగ్గు, తప్పు చేశామనే భావన ఏర్పడును. ఈ దశ చివరికి వచ్చేసరికి ఇంటి దగ్గర, బడిలో చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు చేస్తారు కదండి, వాటిని కూడా మానుకుంటారు. వాటిని కూడా మానుకోవడం జరుగుతుంది. ఇందులో ఇందులోనే నెక్స్ట్ వచ్చేసరికి భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ దశలో భాషా అభివృద్ధికి ముఖ్యంగా 4 ఆధారాలండి. ఎన్ని ఆధారాలు? 4 ఆధారాలు. 1 తల్లిదండ్రులు, 2 రేడియో లేదా టీవీ వంటి ప్రసార సాధనాలు, 3 చదవడం, 4 పాఠశాల. తల్లిదండ్రులు, పాఠశాల చాలా ఇంపార్టెంట్ పాత్రను వ్యవహరిస్తాయండి. ప్రతి ఒక్క దశలో తల్లిదండ్రులు, పాఠశాల అనేది ఇదిగా ఉంటుంది. అవసరానికి తగినట్లుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అవసరానికి తగినట్లుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. సొంత గొప్పలు, బడాయిలు చెప్పుకోవడం, ఇతరులను వికరించడం, ఇతరులను విమర్శించడం వంటివి ఈ దశలో చేస్తారు. సొంత గొప్పలు చెప్పుకోవడం కానీ, బడాయిలు చెప్పుకోవడం, ఇతరులను వెక్కిరించడం, ఇతరులను విమర్శించడం వంటివి ఏ దశలో చేస్తారు? ఉత్తర బాల్య దశలో చేస్తారు. ఇక్కడి వరకు ఉత్తర బాల్య దశ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి? యవ్వనారంభ దశ. ఏంటి? యవ్వనారంభ దశ ప్యూబర్టీ. ఏంటి? ప్యూబర్టీ. ఈ దశ కాలం 10 or 12 to 13 or 14 సంవత్సరాలు ఉంటుంది. 10 or 12 నుంచి 13 to 14 సంవత్సరాలు ఉంటుంది. ప్యూబర్టీ. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబర్టాస్. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. దాని అర్థం ఏంది? ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్. పురుషత్వపు వయస్సు అంటే మగాడు కావడం అని అర్థం. మగాడు కావడం అని అర్థం. ప్యూబర్టీకి ఏంటంటే అర్థం మగాడు కావడం. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందండి? ఏ పదం నుంచి వచ్చింది? లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ పదం ఏంటండి? ప్యూబర్టాస్. ఆంగ్ల పదం ఏంటండి? ప్యూబర్టీ. ఓకేనా? వ్యక్తి అలైంగిక నుండి లైంగిక జీవిగా మారే దశ. వ్యక్తి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారే దశ ఏందండి? ప్యూబర్టీ, యవ్వనారంభ దశ. లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. ఇది శారీరక, మనోవైజ్ఞానిక మార్పులతో కూడింది. ఇది శారీరక లేక మనోవైజ్ఞానిక మార్పులతో
కూడింది. రూత్ ప్రకారం లైంగిక వ్యవస్థలలో పరిపక్వత సంబంధించి పునరుత్పత్తి సామర్థ్యం పొందుతారు అని చెప్పాడు. లైంగిక వ్యవస్థలలో పరిపక్వత సంబంధించి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పొందుతారు అని ఎవరు చెప్పారు? రూత్. ఎవరు చెప్పారు? రూత్. నెక్స్ట్ యవ్వనారంభ దశ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు వచ్చేసరికి ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలను కలుపుకోవడం వలన ఈ దశను ఏమంటున్నారు? అతివ్యాప్త దశ అని అంటారు. అతివ్యాప్త దశ అని అంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఉత్తర బాల్య దశ చివరిలో ఏముంటుంది? 10 or 12 అని ఉంది. యవ్వనారంభ దశ వచ్చేసరికి 10 or 12 అని ఉంది. అదే నెక్స్ట్ చెప్పుకోబోయే కౌమార దశ స్టార్టింగ్ ఏముంటుందండి? 13 or 14 ఇయర్స్ ఉంటుంది. ఈ రెండు ఈ ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలను కలుపుకోవడం వలన ఈ దశను ఏమని అంటున్నారు? అతివ్యాప్త దశ అంటారు. అతివ్యాప్త దశ అంటారు. ఈ దశ కాలం చిన్నదైనప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరుగుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఇందులో దశలు చూడండి. పూర్వ యవ్వనారంభ దశ. పూర్వ యవ్వనారంభ దశ. గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవును. గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవును. పునరుత్పాదక వ్యవస్థ పూర్తిగా పరిపక్వత చెందదు. పునరుత్పాదక వ్యవస్థ అనేది పూర్తిగా పరిపక్వత చెందదు. ఇందులో పూర్వ యవ్వనారంభ దశలు. నెక్స్ట్ యవ్వనారంభ దశ. నెక్స్ట్ ఏంటండి? యవ్వనారంభ దశ. లైంగిక పరిపక్వత వలన ఆడపిల్లల్లో ఋతుస్రావం, మగపిల్లల్లో రాత్రి వేళల్లో వీర్యస్ఖలనం ప్రారంభమవును. ఆడపిల్లలు వచ్చేసరికి ఋతుస్రావం, మగపిల్లల్లో వీర్యస్ఖలనం అనేది ప్రారంభమవుతుంది. ఇందులో యవ్వనారంభ దశలు. గౌణ లైంగిక లక్షణాలు అనేవి కనిపించేదేమో పూర్వ యవ్వనారంభ దశ, ఇంకా అభివృద్ధి చెందేదేమో యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశలోనే థర్డ్ వన్ ఉత్తర యవ్వనారంభ దశ. పూర్వ యవ్వనారంభ, యవ్వనారంభ, ఉత్తర యవ్వనారంభ దశలు ఉంటాయి. ఉత్తర యవ్వనారంభ దశ వచ్చేసరికి లైంగిక భాగాలు పరిపక్వత చెంది గౌణ లైంగిక లక్షణాలు బాగా అభివృద్ధి చెంది పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇది బాల్య దశను కౌమార దశతో కలుపు దశ. బాల్య దశను కౌమార దశతో కలిపే దశ ఏంటంటే యవ్వనారంభ దశ. వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల శిశువు జనపూర్వ దశలు, యవ్వనారంభ దశలో జరుగును. వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల ఇక్కడ జనన పూర్వ దశలో స్టార్ట్ అయితే యవ్వనారంభ దశలో జరుగును. ఈ దశ అందరిలో ఒకే వయసులో ప్రారంభం కాదు. ఈ దశ అందరిలో ఒకే వయసులో ప్రారంభం కాదు. దీనిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అందుకని ఏమన్నా 10 or 12 to 13 or 14 అని చెప్పడం జరిగింది. లైంగిక పరిపక్వత పూర్తి కాగానే ఈ దశ అంతమవుతుంది. లైంగిక పరిపక్వత అనేది పూర్తి కాగానే ఈ దశ అనేది అంతమవుతుంది. పిల్లల పెరుగుదలలో భాగంగా అన్ని దశలలో కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే దశ ఏందండి? యవ్వనారంభ దశ. ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే దశ యవ్వనారంభ దశ. అత్యంత సంతోషకరమైన దశ అని ఏమన్నారు? ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. ఈ దశలో నడక తీరు మారి సిగ్గు బిడియం వస్తుంది. ఈ దశలో నడక తీరు మారి సిగ్గు బిడియం వస్తుంది. ఈ దశలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండును. ఈ దశలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉండును. ఈ దశలో నిద్రలేమి, రక్తహీనత మొదలగు లక్షణాలు కనిపించును. ఈ దశలో వచ్చేసరికి నిద్రలేమి, రక్తహీనత మొదలగు లక్షణాలు కనిపించును. ఇదేం దశ? యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ. పూర్వ యవ్వనారంభ దశ, యవ్వనారంభ దశ, ఉత్తర యవ్వనారంభ దశ అని 3 విధాలుగా కలదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి? కౌమార దశ. టీనేజ్ డేంజరస్ ఏజ్. ఈ దశ కాలం అనేది 13 or 14 to 18 ఇయర్స్ ఉంటుంది. 13 or 14 to 18 ఇయర్స్ ఉంటుంది. 13, 18 అన్నారు కాబట్టి టీనేజ్ అని పిలవడం జరుగుతుంది. కౌమార దశను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? అడోలసెన్స్ అని అంటారు. ఏమని అంటారు? అడోలసెన్స్ అని అంటారు. అడోలసెన్స్ అనే ఆంగ్ల పదం అడల్సర్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది.
లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో అడల్సర్ అనగా టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ, టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ, పరిపక్వత చెందడం లేదా పరిపక్వ దశకు రావడం, పరిపక్వత చెందడం లేదా పరిపక్వత దశకు రావడం. అడల్సెన్స్ అనే ఆంగ్ల పదం అడల్సర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్లో అడల్సర్ అంటే ఏంది? టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ, టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ, పరిపక్వత చెందడం లేదా పరిపక్వ దశకు రావడం. ఈ దశలోని వారిని అడోల్సెంట్స్ అంటారు. అడోల్సెంట్స్ అని అంటారు. ఈ దశను ఏమేమని పిలుస్తారు చూడండి. టీనేజ్ దశ, సందిగ్ధ దశ, థర్డ్ వన్ ఒత్తిడి ఒడిదుడుకుల దశ, ఫోర్త్ వన్ పునరుత్పత్తి దశ, ఫిఫ్త్ వన్ యవ్వనారంభ దశ, యవ్వనావిర్భావ దశ, సమస్యలతో కూడిన దశ, కిశోరప్రాయ దశ, ఆత్మహత్యలు చేసుకునే దశ, జీవితంతో అత్యంత కీలకమైన దశ, గుర్తింపు కోరుకునే దశ, పగటి కలలు కనే దశ, భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ దశ అని అంటారు. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం అందుకే డేంజరస్ అని అన్నాను. ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తారు. గుర్తింపు లేకపోతే చాలు బాధపడడం, ఏదో చేసుకోవడం, ఎప్పుడు పగటి కలలు కంటూనే ఉంటారు. అందుకే నేను డేంజరస్ ఏజ్ అని అన్నాను. నిర్వచనాలు వచ్చేసరికి కౌమార దశ అనేది ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ. ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ అని అన్నది ఎవరు? స్టాన్లీ హాల్. కౌమార దశలో ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ అని అన్నది ఎవరు? స్టాన్లీ హాల్. అలాగే వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సాంఘిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ అన్నది ఎవరు? కోహ్లాన్. అదే ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్నది అన్నది ఎవరు? స్టాన్లీ హాల్. యవ్వనం సంకుచిత భావన, కౌమారం సమగ్రమైన భావన. యవ్వనం అనేది సంకుచిత భావన, కౌమారం సమగ్రమైన భావన. సంకుచితం అంటే కొద్దిగానే ఉంటుంది, కౌమారం వచ్చేసి సమగ్రంగా ఉంటుంది. ఇందులోనే కౌమార దశలో శారీరక వికాసం, కౌమార దశలో శారీరక వికాసం అంటే ఫిజికల్ డెవలప్మెంట్. 15 సంవత్సరాల వయస్సులో వయోజన దశలోని ఎత్తులో 90% కలిగి ఉంటారు. ఇక్కడ 15 సంవత్సరాలు వచ్చేసరికి ఏంది? వయోజన దశలోని ఎత్తులో 90% కలిగి ఉంటారు. బాలికలలో ఋతుస్రావం, అండోత్పత్తి, బాలురలో ఇంద్రియస్ఖలనం, శుక్రకణోత్పత్తి ప్రారంభమగును. బాలికలలో ఋతుస్రావం అనేది, బాలురలలో ఇంద్రియస్ఖలనం, శుక్రకణోత్పత్తి అనేది ప్రారంభమగును. ఇక్కడ గొంతు కూడా చేంజ్ అవుతుందండి. బాలికలలో గొంతు తీయగా, కీచుగా ఉంటుంది. అదే బాలురలో వచ్చేసరికి బొంగురుగా, దృఢంగా మారుతుంది. గౌణ లైంగిక లక్షణాలు ఛాతీ మీద, చంకల క్రింద, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు, మీసాలు, గడ్డం రావడం అనేది అభివృద్ధి చెందే దశ అయిందండి కౌమార దశ. ఇందులో సమస్యలు తమ శరీరంలో వచ్చే మార్పులను ఇతరులతో పోల్చుకొని వాటిలో హెచ్చు తగ్గులను చూసి ఆత్మన్యూనతకు లోనవుతారు. పక్క వాళ్ళకు వచ్చాయా రాలేవా, నాకే ఎందుకు అవుతున్నాయి, నాకే ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి బాధపడడం జరుగుతుంది. బాలికలలో ఋతుస్రావం, బాలురలో వీర్యస్ఖలనం జరగటం వలన ఆందోళన చెందుతారు, భయపడుతూ ఉంటారు. అప్పటి వరకు చిన్నపిల్లలుగా ఉన్నవారు సడన్ గా పెద్దవారు అయ్యేసరికి భయపడుతూ ఉంటారు. అందులోనే ముఖం పైన మొటిమలు, మచ్చలు వంటివి రావడం వలన కూడా ఆందోళన చెందుతారు. కౌమార దశలోనే మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసం, ప్రజ్ఞా వికాసం పతాక స్థాయికి చేరుకుంటుంది. విరోధ స్వభావాన్ని కలిగి ఉంటారు. విశ్రాంత సమయాన్ని ఒంటరిగా గడుపుతారు. విశ్రాంతంగా ఉండే సమయాన్ని ఏం చేస్తారు? ఒంటరిగా గడుపుతారు. పగటి కలలు కంటూ ఏదో విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. పగటి కలలు కనే దశ అన్నారు కదా, పగటి కలలు కంటూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. లైంగిక విషయాల మీద కుతూహలం చూపుతారు. ఇప్పుడు ఏంటండి, వాళ్ళు రెడీ అయ్యారు, నేను రెడీ కావడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. భిన్న లింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడే కదండి లవ్ అని, ఎఫెక్షన్ అని, సంథింగ్ ఏదో అని ఇబ్బంది పడేది. నెక్స్ట్ మానసిక వికాసం 18 సంవత్సరాల వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోతుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. మానసిక వికాసం అనేది
18 ఇయర్స్ వరకొచ్చి ఆగిపోతుంది అని అంటున్నారు. వయస్సు పెరుగుతూ ఉంటే మానసిక వికాసం తగ్గుతూ వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ మానసిక వికాసం అనేది తగ్గుతూ వస్తుంది. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అమూర్త వివేచనం, ఏకాగ్రత, గ్రహింపు వంటి మానసిక ప్రక్రియలు బాగా పెంపొందుతాయి. సమైక్యంగా ఆలోచిస్తారు ఒక్కోసారి, విభిన్నంగా ఇంకోసారి ఆలోచిస్తారు, అమూర్తంగా ఆలోచిస్తారు, ఏకాగ్రతగా ఉండాలంటారు, గ్రహిస్తారు, ఒక్కోసారి గ్రహించరు. ఇట్లా డిఫరెంట్‌గా ఉండేది ఈ దశలోనేనండి. సమస్యలొచ్చేసరికి వాస్తవాలను విస్మరించి పగటి కలలకంటూ ఊహాలోకంలో వివరిస్తారు. వాస్తవాలను గ్రహించరు వాళ్ళు. పగటి కలలకంటూ నేనిలా ఉండాలి, అలా ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ నా లైఫ్ స్టైల్ ఏంటి? నేను మా ఫ్యామిలీలో ఎలా ఉన్నాను? వాళ్ళెలా ఉన్నారు? అని ఆలోచించడం అనేది ఈ స్టేజ్‌లో జరగదు. అలాగే విద్యా వ్యవస్థలో పోటీతత్వం వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యా వ్యవస్థలో పోటీతత్వం వల్ల ఏమైతారు? ఒత్తిడికి లోనవుతారు. కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంకుచిత ధోరణుల వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతారు. కో ఎడ్యుకేషన్ పాఠశాలలో గర్ల్స్ అండ్ బాయ్స్ ఉండే దాంట్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విద్యార్థులు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్‌మెంట్. కౌమార దశలో ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది? ఈ దశలో ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. తీవ్ర స్థాయిలో ఉంటాయి. అస్థిరతతో ఉంటారు. ఉద్వేగాలను అస్థిరతతో ఉంటారు. ప్రేమ, కోపం, త్యాగం అనునవి విపరీతంగా ప్రదర్శిస్తారు. ప్రేమ ఎక్కడ ఉంటదో కోపం గూడా అంతే ఉంటుంది. త్యాగం గూడా అంతే ఉంటుంది. ఎవరైనా విమర్శించినా, అపహాస్యం చేసినా తట్టుకోలేరు. ఎవరైనా విమర్శించినా, అపహాస్యం చేసినా తట్టుకోలేరు. నాయక, నాయకి ఆరాధన భావన, వ్యక్తి పూజ, హీరో వర్షిప్ కలిగి ఉంటారు. ఎవరైనా హీరో నచ్చారంటే వాళ్ళలాగా చేయాలి, వాళ్ళలాగా డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, వాళ్ళలాగా హెయిర్ స్టైల్ ఉండాలి అని డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ఉండే దశ. వీరిలో చిత్తం ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఉంటాయి గదండీ! ఎప్పుడు ఎలా ఉంటారో తెలవదు. ఎప్పుడు బావుంటారో తెలీదు, ఎప్పుడు కోపమొస్తారో తెలీదు, ఎప్పుడు బాధపడతారో తెలీదు అని ఉంటాయి. నెక్స్ట్ అభిమాన తారలను, క్రీడాకారులను ఆరాధించి అనుకరిస్తారు. అదే హీరోస్‌ని, హీరోయిన్స్‌ని ఆరాధించడం, స్పోర్ట్స్‌ని ఆరాధించడం జరుగుతుంది. జీవితం పట్ల భయాన్ని కలిగి ఉంటారు. ఒక్కోసారి ఆందోళన చెందుతారని అన్నాను గదండీ! కొంతసేపు టైమ్ స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్‌తో. తర్వాత ఆలోచిస్తుంటారు. రేపేంటి? నా భవిష్యత్ ఏంటి? అని మళ్ళీ భయాన్ని కలిగి ఉంటారు. ఈ దశలో వారు అటు చిన్న పిల్లలాగా, ఇటు వయోజనులుగా ఉండటం వలన ఒత్తిడికి గురవుతారు. అటు వాళ్ళు చిన్న పిల్లలాగా కాదు, పెద్దోళ్ళలాగా గాకుండా ఒత్తిడికి గురవ్వడం అనేది జరుగుతుంది. కావున దీన్నేమంటారు? సందిగ్ధ కాలదశ అంటారు. సందిగ్ధ కాలదశ అంటారు. సందిగ్ధంలో ఉంటారు గాబట్టి సందిగ్ధ కాలదశ అంటారు. ఈ దశ చివరికి ఉద్వేగ పరిపక్వతను పొందుతారు. ఉద్వేగ పరిపక్వత అనేది ఇక్కడ లాస్ట్‌లోకి సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ సమస్యలు. ఈ దశలో ఉద్వేగాలు ఒకే రీతిలో ఉండక తరచూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఉద్వేగాలనేవి ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఒకసారి తగ్గుతూ ఉంటాయి. కౌమార దశలోనే సాంఘిక వికాసం, సోషల్ డెవలప్‌మెంట్. సాంఘిక వికాసం అనేది అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. సమాజంలో ఎక్కువ గుర్తింపును కోరుకుంటారు. నన్నే గుర్తించాలి అని కోరుకుంటారు. స్నేహ బంధాన్ని విమర్శించే తల్లిదండ్రులను ఎదురిస్తారు. మీ ఫ్రెండ్ వాడు అలా తిరుగుతున్నాడు. వాడితో పాటు నువ్వు తిరిగితే చెడిపోతావురా అని చెప్పామనుకోండి, వాడి తల్లిదండ్రులనే రివర్స్‌లో ఎదిరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎన్‌సీసీ గాని, ఎన్‌ఎస్‌ఎస్ గాని సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారు. తమను తాము తాదాత్మీకరణం చేసుకుంటారు. జీవిత విధానం లైఫ్ స్టైల్ ఏర్పడే దశ. జీవిత విధానం లైఫ్ స్టైల్ ఏర్పడే దశ. లైఫ్ స్టైల్ అనేది ఏర్పడే దశ. సమస్యలొచ్చేసరికి సమాజంలోని సాంప్రదాయాలను గాని, కట్టుబాట్లను గాని, ఆచారాలను గాని, సాంఘిక నియమాలను విమర్శిస్తూ అద్దుమీరుతారు. వాటిని విమర్శిస్తూ అద్దుమీరుతారు. సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను. నెక్స్ట్ నైతిక వికాసం, మోరల్ డెవలప్‌మెంట్. నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. సాంఘిక వికాసం గాని, నైతిక వికాసం గాని అత్యున్నత స్థాయికి చేరే దశ అంటే కౌమార దశ. తమ ప్రవర్తనను వారికి వారే నియంత్రించుకుంటారు. వారికి వారే నియంత్రించుకుంటారు. తమ సొంత అంతరాత్మను ఏర్పరచుకుంటారు. సమస్యలొచ్చేసరికి 5 సంవత్సరాల లోపు పిల్లలు అబద్ధాలు ఆడటం తప్పు అని భావిస్తే
కౌమార దశలోని పిల్లలు కొన్ని సందర్భాలలో అబద్ధం అవసరం అని అనుకుంటారు. 5 సంవత్సరాలలో ఏమో భయపడతారు తప్పు అని అనుకుంటారు అబద్ధాలు. ఇక్కడొచ్చేసరికి అబద్ధం అవసరం అని అనుకుంటారు. పెద్దలు బోధించిన నీతి నియమాలను అతిక్రమిస్తారు. నీతి నియమాలను అతిక్రమిస్తారు. భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. భాషా నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ దశ పూర్తయ్యేసరికి 40,000 పైన పదాలను తెలుసుకుంటారు. ఎన్ని పదాలు? 40,000కు పైగా పదాలను తెలుసుకుంటారు. ఎదుటివారి మాటలలో, నిందాస్తుతులలో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటారు. ఎదుటివారు చెప్పే మాటలు గాని, నిందించడం గాని వ్యంగ్యంగా తీసుకోవడం జరుగుతుంది. కవితలు, కథలు, వ్యాసాలు రాస్తారు. కవితలు, కథలు, వ్యాసాలు రాస్తారు. సమస్యలు వీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. వీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదండి కౌమార దశ. మనకు వచ్చిన సిలబస్ ప్రకారం కౌమార దశ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. దీంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చిన్న టాపిక్ వయోజన దశ. నెక్స్ట్ స్టేజ్ వయోజన దశ అడల్ట్‌హుడ్. ఈ దశ వచ్చేసరికి 18-40 సంవత్సరాలు ఉంటుంది. 18-40 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి ఏంది పగటి కలలు అంటారు కదండీ! అవి మానేసి వాస్తవికకు ప్రాధాన్యతను ఇచ్చే దశ. ఆరోగ్య విషయమై వ్యాకులత చెందే దశ. ఆరోగ్య విషయమై వ్యాకులత చెందే దశ. స్మృతి సామర్థ్యం స్మృతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. పరిపూర్ణ పరిపక్వ దశ. పరిపూర్ణంగా పరిపక్వ చెంది ఉంటారు. శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ. శారీరకంగా గాని, మానసికంగా గాని నిలిచిపోతుంది. అనుభవాలు విస్తృతపరుచుకొని జీవితంలో స్థిరపడే దశ. అనుభవాల ఆధారంగా జీవితంలో స్థిరపడిపోతూ ఉంటారు. సామర్థ్యాలన్నింటిలో పరిపూర్ణత ఏర్పడే దశ. సామర్థ్యాలన్నిటిలో పరిపూర్ణత ఏర్పడే దశ. ఉద్యోగపరంగా గాని, జీవన పరంగా గాని మధ్య వయస్సులో సంతృప్తికి, ఒత్తిడికి గురవుతారు. దీనినే ఎరిక్ క్లింగర్ వాయిడ్ అన్నారు. ఎరిక్ క్లింగర్ వాయిడ్ అని అన్నారు. మధ్య వయస్సులో వారు జీవిత చరమాంకమైన వృద్ధాప్యంలోని వారు ఏకాంతాన్ని అభిలషిస్తారు. ఏకాంతాన్ని అభిలషిస్తారు అని అన్నదెవరు? నార్మండ్ విన్సెంట్ షీలే. నార్మండ్ విన్సెంట్ షీలే. ఇదండి మన వివిధ వికాసంలోని వివిధ అంశాలు టాపిక్‌లో పార్ట్ 2. వివిధ అంశాలు పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3లో ఇందులోనే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అని సెపరేట్‌గా ఉంటుంది. ఈ దశ వరకు నేర్చుకున్నాం కదా! ఇంపార్టెంట్ పాయింట్స్ అని పార్ట్ 3లో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.